ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టూల్ టెక్స్ట్ టూల్. ఈ టెక్స్ట్ టూల్ దేనికి యూజ్ అవుతుంది, ప్లస్ దీంతో పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ ఎస్ఎస్ స్టూడియోస్. ఇది ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అండి. సో దీనిలో మనం ఈరోజు నేర్చుకోబోయే టూల్ వచ్చి టెక్స్ట్ టూల్. అంటే టెక్స్ట్ టూల్కి షార్ట్కట్ వచ్చేసి టీ. చూడండి, చేంజ్ అయింది కదా. సో నార్మల్గా టీ ప్రెస్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది, లేదా డైరెక్ట్గా మనం క్లిక్ చేసినా కూడా చేంజ్ అవుతుంది. సో దీంట్లో ఈ టెక్స్ట్ టూల్లో మనకి జస్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేస్తే 4 టూల్స్ ఉంటాయండి. జస్ట్ అలా క్లిక్ చేసి ఉంచండి. దీనిలో 4 టూల్స్ వస్తాయి. అంటే ఒకటి హారిజంటల్ టైప్ టూల్, ఒకటి వెర్టికల్ టైప్ టూల్, ఒకటి వెర్టికల్ టైప్ మాస్క్ టూల్, ఒకటి హారిజంటల్ టైప్ మాస్క్ టూల్, ఒకటి. సో ఫస్ట్ వచ్చేసి మనం హారిజంటల్ టైప్ టూల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇది క్లిక్ చేసాం కదా. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇది డిఫాల్ట్గా, అంటే మనం దీనిలో ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా టెక్స్ట్. ఇది చూడండి, నేను ఇప్పుడు సపోజ్ TEXT టెక్స్ట్ ఫర్ PHOTOSHOP ఫోటోషాప్ నేను క్లిక్ చేశాను. ఓకే, దీని ఇప్పుడు దీనిలో నుంచి ఇప్పుడు మనం నార్మల్గా టెక్స్ట్ అయిపోయింది కదా, ఇది రాసేసాం అలాగా. సో దీని నుంచి బయటకు వచ్చేయాలి అంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేయాలి. మనకు ఆల్రెడీ ముందు మన వీడియోస్లో చూసారు కదా, మూవ్ టూల్. ఆ మూవ్ అంటే వి ప్రెస్ చేస్తే మూవ్ టూల్కి కన్వర్ట్ అవుతుంది. దీన్ని జస్ట్ క్లిక్ చేసి దీన్ని ఎలా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇదేమైంది, చాలా పెద్దది ఉంది, దీనిలో మనకు కనబడట్లేదు. సో దీన్ని నేను ఇప్పుడు స్మాల్ చేయాలి, చిన్నది చేయాలి. ఓకే, సో మళ్ళీ దీని మీద టీ ప్రెస్ చేయండి. టీ ప్రెస్ చేస్తే మళ్ళీ టెక్స్ట్ టూల్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్లిక్ చేసాం, జస్ట్ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ ఇలాగా. ఓకే, కంట్రోల్ A అంటే ఎక్కడైనా జస్ట్ ఇలా క్లిక్ చేశారు నార్మల్గా. చూడండి, అంటే వి ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి అక్కడ వి ప్రెస్ అయిపోయింది కదా. నార్మల్గా ఎస్కేప్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే నార్మల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ని చిన్నది చేయాలి. సో చిన్నది చేయాలంటే జస్ట్ నేను ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా టెక్స్ట్ టూల్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ టూల్ మళ్ళీ క్లిక్ చేసి టీ ప్రెస్ చేస్తే టెక్స్ట్ అవుద్ది. సో మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా చేసి దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి దీన్ని చిన్న చేయాలి. చూడండి, ఇక్కడ దీని మీదన ఆప్షన్ 72 అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని జస్ట్ కొంచెం తగ్గించండి, 30. ఓకే, ఇప్పుడు దీన్ని జస్ట్ ఈ యారో మార్క్ చూసారు కదా, ఆల్రెడీ మూవ్ టూల్ షేప్లో ఉంది. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేసాం. ఓకే, టెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఎస్కేప్. ఓకే, జస్ట్ జూమ్ చేయండి, ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ వచ్చిన హారిజంటల్ టెక్స్ట్ టూల్. ఇప్పుడు నెక్స్ట్ ఇది వెర్టికల్ టైప్ టూల్. ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేసి జస్ట్ ఎక్కడైనా క్లిక్ చేసాను అనుకోండి, ఇలా. అంటే ఇందాక ఇది హారిజంటల్, ఇది వెర్టికల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా టెక్స్ట్ సేమ్ టైప్ చేసాం అనుకోండి, టెక్స్ట్ TEXT టెక్స్ట్ ఫర్ ఫోటోషాప్ సరిగా, అంటే సేమ్ ఎస్కేప్. అంటే ఇప్పుడు ఇది వచ్చి హారిజంటల్, ఇది వచ్చి వెర్టికల్. సో దీంట్లోనే ఇంకో 2 ఉన్నాయండి. సో అదేంటి, వెర్టికల్ టైప్ మాస్క్ టూల్. అంటే మనం ఇప్పుడు జస్ట్ ఇలా క్లిక్ చేసాం అనుకోండి. ఓకే, ఇలా క్లిక్ చేసి ఓకే, మనం ఇప్పుడు సేమ్ అదే రాసాం, టెక్స్ట్ PHOTOSHOP ఫోటోషాప్. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, సెలక్షన్ అయింది. ఇది ఓన్లీ అంటే ఇది టెక్స్ట్ టూల్. ఇది టెక్స్ట్ ఆ ఫార్మాట్లో ఉంటుంది, కానీ ఇదేమైంది, జస్ట్ సెలక్షన్ అయింది. అంటే ఆ ఫాంట్ ఎలాగైతే ఉందో ఆ ఫాంట్ పరంగా
టెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ వచ్చాయి చూసారా. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే జస్ట్ చూడండి, జూమ్ చేసి చూడండి. జస్ట్ అంటే ఇందులో మనం ఇప్పుడు ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేయర్ తీసుకున్నాను నేను. తీసుకొని ఈ కలర్ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ని ఈ టెక్స్ట్ దాంట్లో ఫిల్ చేసుకుంటాను నేను. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తారా, ఫిల్ అయింది. ఇప్పుడు కంట్రోల్ D ప్రెస్ చేస్తారనుకోండి, ఆ సెలక్షన్ పోతుంది. ఓకే, అంటే ఇది టెక్స్ట్ డాట్ లైన్స్లో అనమాట. సేమ్ అలాగే హారిజంటల్ లైన్స్ కూడా, అంటే హారిజంటల్ ఇది వెర్టికల్ కదా, ఇది హారిజంటల్ అనమాట. సేమ్ అదే ప్రాసెస్. ఇది చూపి ఫోటోషాప్ ప్రాసెస్ సేమ్. అంటే మనం నార్మల్గా ఒక టెక్స్ట్ దీంట్లో కానీ ఒకవేళ అంటే ఈ టెక్స్ట్లో ఏం చేస్తామంటే ఒక్కోసారి మనకి డిఫరెంట్ కలర్స్ కావాల్సి వస్తుంది. అంటే ఏదైనా ప్రాజెక్ట్లో మనం డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే సపరేట్గా మళ్ళీ ఇలా టెక్స్ట్ టైప్ చేసి దాంట్లో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే మన సెలెక్షన్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ సెలెక్షన్ టూల్లో వెళ్ళి ఇవి సెలెక్ట్ చేసుకోవడం కన్నా ఈ టెక్స్ట్ అయితే మనకి ఆల్రెడీ ఫాంట్ తెలుసు కాబట్టి మనం ఆ ఫాంట్ చూసుకొని జస్ట్ ఇలాగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సెలెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో సేమ్ మనం ఒక లేయర్ తీసుకొని ఓకే, దాన్ని జస్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ పెట్టి ఫిల్ చేసాం. చూడండి, ఫిల్ చేసాం కదా. ఇప్పుడు కంట్రోల్ D ప్రెస్ చేస్తే ఇది పోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లో డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఇలా ఇక్కడ గ్రేడియంట్స్ అని వస్తాయి, గ్రేడియంట్ ఓవర్లేన్స్. జస్ట్ గ్రేడియంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కలర్ చూసారా, ఇది చూసుకొని దీంట్లో చాలా గ్రేడియంట్స్ ఉంటాయి. చూడండి, సరే మనకు నచ్చిన గ్రేడియంట్స్ ఇలా వాడుకోవచ్చు. అంటే డిఫరెంట్ కలర్స్ దాంట్లో చూడండి, నచ్చిన కలర్లో వాడుకోవచ్చు కదా. సో దానికి అలా క్లిక్ చేసుకోండి. ఓకే, సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఓకే, ఓన్లీ ఒక టెక్స్ట్ ఉంచుదాం. షిఫ్ట్ డిలీట్. సో ఇప్పుడు ఉన్నది ఒక టెక్స్ట్. ఇప్పుడు చూడండి, V ప్రెస్ చేసి దీన్ని జస్ట్ సెంటర్ తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఓకే, దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. చూడండి, టెక్స్ట్ మళ్ళీ T ప్రెస్ చేయండి, టెక్స్ట్ వచ్చిందా. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఒకవేళ దీన్ని కలర్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ చేస్తే చేంజ్ అవ్వదండి. అంటే చూడండి, నార్మల్గా ఇక్కడ ఎందుకు చేంజ్ అయింది అంటే ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసి ఈ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి చేంజ్ అయింది. ఓకే, అంటే సెలెక్ట్ చేయాలి సపరేట్గా. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని క్లిక్ చేస్తే చేంజ్ అవుద్ది. అదే కానీ నార్మల్గా ఇప్పుడు ఈ టూల్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ క్లిక్ చేసి దీని మీద ఉంది చూస్తారా, ఈ మీద ఉన్న కలర్ని కానీ మనం చేంజ్ చేస్తాం అనుకోండి, చూడండి ఆటోమేటిక్ దాన్ని సెలెక్ట్ చేయకుండా కూడా చేంజ్ అయిపోతుంది. అంటే జస్ట్ ఆ టెక్స్ట్ ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇది చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. కానీ అది ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసాం, దీన్ని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాం, చేంజ్ అవ్వలేదు. సో అంటే ఒకవేళ ఎక్కడ చేంజ్ చేయాలంటే ఇది మెయిన్ ఆబ్జెక్ట్కి ఏమైనా కలర్, అంటే ఒక లేయర్స్ అయితే ఉన్నాయనుకోండి, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దానికి మాత్రం కలర్స్ ఇవ్వాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. కానీ టెక్స్ట్కి అయితే మాత్రం సింపుల్గా జస్ట్ టెక్స్ట్ టూల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ చేంజ్ చేస్తే చూడండి చేంజ్ అయిపోద్ది. ఓకే, సో ఇది దీనికి ఒక కలర్ చేంజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు దాని పక్కన ఉంది చూసారా, ఇది దీన్ని క్యారెక్టర్ ప్లస్ పారాగ్రాఫ్ ప్యానల్స్ అంటారు అన్నమాట. ఇది క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ ఇప్పుడు ఇది ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. ఓకే, ఈ ఆప్షన్ దీంట్లో ఏ ఆప్షన్ ఉందో మనం చూద్దాం ఒకసారి. సో ఇది టెక్స్ట్ కదండి, ఇప్పుడు ఆల్రెడీ చూసారు ఇక్కడ 2 క్యాపిటల్ అంటే క్యాప్స్ లాగా ఆన్ అయి ఉందన్నమాట, ఆల్ క్యాప్స్ అని. అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ ఏది టైప్ చేసినా కూడా అన్ని క్యాప్స్లోనే వస్తాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్లిక్ అయి ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ అది ఆఫ్ చేస్తాను.
చూడండి నార్మల్ టెక్స్ట్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తే అది ఇప్పుడు డైరెక్ట్గా వస్తుంది. అదే ఇక్కడ ఇది క్లిక్ చేయ ఉందనుకోండి అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఓకే, సో మనం ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాం కదా, దీన్ని చూడండి. ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఇక్కడ కొన్ని వస్తాయి. ఓకే, చూసారా, ఇవన్నీ దాని తాలూకా ఫాంట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్ క్లాసెస్ అనమాట. అంటే ఇప్పుడు క్లిక్ చేసాం అనుకోండి, దీనిలో సెరీఫ్, స్లాబ్ సెరీఫ్, శాన్స్ సెరీఫ్, స్క్రిప్ట్, అంటే ఇవన్నీ ఒక్కొక్క ఫాంట్ ఏ షేప్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు సపోజ్ సెరీఫ్ క్లిక్ చేసాం అనుకోండి, ఓన్లీ సెరీఫ్ ఫాంట్స్ వస్తాయి. అంటే ఈ సెరీఫ్, అసలు సెరీఫ్ అంటే ఏంటి, స్లాబ్ సెరీఫ్ అంటే ఏంటి, శాన్స్ సెరీఫ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చేసి చూపిస్తాను మీకు. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా, దాంట్లో చేసి చూపిస్తాను. ఇది కూడా ప్రతిదీ కూడా ఒక పర్పస్ గురించి యూజ్ చేస్తారండి. సో ఓకే, అది క్లాసెస్ అనమాట. అంటే దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి దీనిలో స్పెసిఫిక్గా ఒక క్లాస్ని ఒక క్లాస్ని సపరేట్ చేసి మనకు చూపిస్తుంది. ఇలాగని ఇవి క్లిక్ చేస్తాయి. ఓకే, సో ఈ పక్కన పెట్టండి. ఇప్పుడు దీనిలో ఈ పక్కన సింబల్ చూసారా, అంటే అడాప్కి ఏదైతే ఫాంట్స్ ఉన్నాయో అంటే క్లిక్ చేయండి. దీనిలో అడాప్ ఫాంట్స్ ప్రెజెంట్ ఏవి లేవు, సెరీఫ్ పెట్టాం కదా, ఇది క్లిక్ చేసి ఆల్ క్లాస్ పెట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ అడాప్ ఫాంట్స్ కదా. అంటే అడాప్ ఈ సాఫ్ట్వేర్ అంటే అడాప్ ఫోటోషాప్ కాబట్టి అడాప్ వాడివి ఏమైనా ఫాంట్స్ ఉంటే అవి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, అడాప్ ఫాంట్స్ ఇవి. ఓకే, దాని పక్కనే ఉన్నది స్టార్. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి సైడ్ ఈ క్లిక్ చేసి ఉన్నాయా, ఇది క్లిక్ చేసాం అనుకోండి ఇలా స్టార్స్ చూడండి, 1 2 3 4 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ స్టార్ క్లిక్ చేసాం అనుకోండి, ఓన్లీ ఆ 4 మాత్రమే చూపిస్తాయి. సపోజ్ మళ్ళీ స్టార్ ఆఫ్ చేసి ఇప్పుడు సపోజ్ 2 తీసేయండి, ఇప్పుడు చూడండి మళ్ళీ స్టార్ ప్రెస్ చేసాం 2 చూపిస్తాయి. అంటే మనం ఇది దేనికి యూజ్ చేస్తాం, యాక్చువల్ నార్మల్గా మనకి ఏమైనా ఫేవరెట్గా ఫాంట్స్ ఉంటాయి, కొన్ని మనం ఎక్కువ యూజ్ చేసే ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్ గురించి మాత్రమే ఈ స్టార్స్ అనమాట. అంటే సపోజ్ ఇది నాకు ఈ ఫాంట్ నచ్చింది, సో అప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ స్టార్ పెట్టేసి ఉంచుతాను. అంతే, ఆటోమేటిక్గా నేను ఎప్పుడైనా ఇప్పుడు మర్చిపోయినా ఇంకెప్పుడైనా మనం ఓపెన్ చేసినా కూడా ఈ స్టార్ క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు ఇష్టమైన ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ ఎత్తుకోకుండా. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్ ఏదైతుందో ఈ టెక్స్ట్ క్లిక్ చేసి ఒక ఏరియల్ ఏరియల్ ఫాంట్ ఇచ్చేసాం మనం. అంటే ఏరియల్ ఒక ఫాంట్ పేరు, నాకు ఈ ఫాంట్ పేరుకి దీనికి తగ్గ ఏమైనా ఫాంట్స్ మ్యాచ్ అయ్యే ఫాంట్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే అప్పుడు మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ ఏరియల్కి ఎలాగైతే కనబడుతుందో దానికి దగ్గరలో అంటే సేమ్ ఈ ఫాంట్స్ కూడా అలాగే కనబడతాయి. చూసారా, ఇవన్నీ వచ్చేసారా. సో అంటే మనం ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తామో ఓకే, ఆ క్లిక్ చేసిన దానికి ఏమైనా దగ్గర ఫాంట్స్ అని ఉంటే దీనిలో వస్తాయి. క్లిక్ చేస్తా సరే, అంటే ఈ 2 దీని దగ్గరలో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీ నేర్చుకోవాలండి. ఎందుకు అంటే మన పనిని ఈజీ చేయడానికి. సో ఇన్ని ఫాంట్స్లో ఇది ఆఫ్ చేసేయండి. ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఆఫ్ చేయండి. ఇన్ని ఫాంట్స్ మనకి నచ్చింది ఇవన్నీ రోజు ఎత్తుక్కోవడం కన్నా జస్ట్ మనం ఇక్కడ దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రీ అవుతుంది అన్నమాట. సో ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని కింద చూసారా, ఇది టెక్స్ట్ అంటే ఫాంట్ సైజు. మనం ఇందాక ఇక్కడ చూసారా 30 పెట్టాం, ఇక్కడ కూడా 30 ఉంది. ఇందాక మనం ఏం చేసామంటే Ctrl+T ప్రెస్ చేసాం. అంటే Ctrl+T ప్రెస్ చేసి దీన్ని పెద్ద చేసాం. అంటే మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చేసాం. అదే ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ చూసారా, ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఈ యారో ఇక్కడికి వెళ్ళేసరికి లెఫ్ట్ యారో రైట్ యారో 2 వచ్చాయి. సో దాన్ని జస్ట్ అలా రైట్ క్లిక్ చేసాం అనుకోండి, అంటే రైట్ని డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ పెరుగుతుంది. అదే లెఫ్ట్ డ్రాగ్ చేసాం అనుకోండి తగ్గుతుంది. సరిగా లెఫ్ట్ రైట్ చేసుకుంటే పెరగడం తగ్గడం చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నది ఇదేముందంటే చూసారా, క్లిక్ చేస్తే 0. అంటే ఇది ఈ మెట్రిక్స్ ఆప్టికల్స్ అని దేనికి పెడతారంటే ఎవరైతే టెక్స్ట్ డిజైన్ చేస్తారో అంటే ఈ ఫాంట్ డిజైన్ చేస్తారో వాళ్ళు ఈ 2 ఫార్మాట్లో డిజైన్ చేస్తారు. సో ఇది మనకి ప్రజెంట్ అవసరం లేదు.
కానీ ఎవరైతే డిజైన్ చేస్తారో అంటే డైరెక్ట్గా ఈ ఫాంట్ని డిజైన్ చేస్తారో వాళ్ళకి ఇవి కావాలి. సో ప్రెజెంట్ అది మెట్రిక్లో ఉంది కాబట్టి ఆ మెట్రిక్లో ఉంచేద్దాం. ఓకే, క్లిక్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇది వెర్టికల్ స్కేల్ అనమాట. అంటే వెర్టికల్ స్కేల్ అంటే సింగిల్ లైన్లో ఉంటే నీకేం తెలియదు. అదే చూడండి, మనం ఇప్పుడు సపోజ్ ఇలా టెక్స్ట్ ఫర్ ఫోటోషాప్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ అయితే కిందకి ఇంకో లైన్ యాడ్ చేసాం. సో టెక్స్ట్ ఫర్ అనేది ఒక లైన్లో, ఫోటోషాప్ అన్నది ఒక లైన్లో. ఇప్పుడు రెండు మనం క్లిక్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని జస్ట్ ఇక్కడ సేమ్ ఏదైతే ఇందాలో ఈ ఫాంట్ సైజ్ పెంచామో ఆ సైజ్ లాగే ఇలాగ వెర్టికల్ స్కేల్ అనే దగ్గర మనకు 2 ఆర్ఎంఓస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా క్లిక్ చేయండి అనుకోండి. చూడండి ఏమైందండి, అంటే దీని తాలూకా వెర్టికల్లో దాన్ని స్ట్రెచ్ అయిందనమాట. అది స్ట్రెచ్ చేయడం, కానీ ఎప్పుడూ కూడా దీన్ని మనం స్ట్రెచ్ చేయకూడదండి. అంటే ఒరిజినల్గా ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో దానివల్ల అదే ఉంచుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు 100లోనే ఉండాలి, ఎందుకంటే స్ట్రెచ్ చేయడం వల్ల అన్ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట అది. సో ఇది ఎలాగైతే ఈ వెర్టికల్ని స్ట్రెచ్ చేస్తుందో అలాగే ఇది హారిజాంటల్గా స్ట్రెచ్ చేస్తుంది. చూడండి, ఇలా సాగదీసింది అనమాట. అంటే సో ఇది ఎప్పుడూ కూడా అంటే ఈ హారిజాంటల్ కానీ వెర్టికల్ కానీ రెండూను ఎప్పుడూ కూడా 100% ఉండాలండి. అంటే అప్పుడే ఒరిజినల్గా ఫాంట్ ఎలాగైతే డిజైన్ చేశారో అలాగే అది ఉంటుంది. ఎంటర్ చేయండి, అంటే ఒరిజినల్ ఫాంట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇది బేస్ లైన్ సెటప్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఇది ఉంది సరే, దీని బేస్ లైన్ వచ్చేసి TXTకి బేస్ లైన్, T కింద ఒక లైన్ వచ్చింది, అదే టెక్స్ట్ లైన్. ఇప్పుడు ఇది క్లిక్ చేసి మనం జస్ట్ దాన్ని ఇలా మూవ్ చేస్తాం అనుకోండి. చూడండి, అంటే ఈ టెక్స్ట్ బేస్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా అంటే 56 పాయింట్స్ మీదకి వెళ్తుంది. క్లిక్ చేస్తాం అనుకోండి, చూడండి ఇది మీదన దీని బేస్ లైన్ ఆ మీదకి వెళ్ళిపోయింది. సో అందుకు Ctrl+Z ప్రెస్ చేయండి. ఒకవేళ అలా చేయాలనుకుంటే 0, ఓకే, మళ్ళీ సేమ్, అంటే ఇది ఎప్పుడు కూడా 0లో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మళ్ళీ క్లిక్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఈ రెండిటికి మధ్యన ఉన్న లెంత్ అనమాట. అంటే చూడండి, ఇట్లా పెంచాం అనుకోండి, అంటే ఈ రెండిటికి మధ్యన ఉన్న స్పేస్, ఈ స్పేస్ మనం ఎంత కావాలన్నది అంత పెట్టుకోవచ్చు, కానీ మరీ అంత ఎక్కువ కాకుండా జస్ట్ మనకు కావాల్సిన బట్టి ఇంపార్టెంట్ అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏది ఉన్నా కూడా నార్మల్ ఈ రెండింటికి మధ్యన డిఫాల్ట్గా ఒక స్పేస్ ఉంటుంది. ఆ డిఫాల్ట్గా స్పేస్ కానీ రావాలనుకుంటే జస్ట్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి ఆటో కొట్టగానే ఆటోమేటిక్గా దీనికి మనం ఎంత అయితే ఇచ్చామో ఆ నార్మల్ డిఫాల్ట్ స్పేస్ అది ఉంటుంది. సో ఇప్పుడు కిందన ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసామండి, అంటే ఇందులో ఈ స్పేస్ ఇప్పుడు ఈ లెటర్స్ మధ్య స్పేస్ చూడండి, జస్ట్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ లెటర్స్ మధ్య స్పేస్. ఓకే, అంటే ఇది అప్ అంటే ఇలా ఈ రెండింటికి మధ్యన అంటే వెర్టికల్గా ఉన్న స్పేస్, ఇది నుంచి హారిజాంటల్గా ఉన్న స్పేస్ అనమాట. అంటే ఈచ్ లెటర్ మధ్యన. సో ఇది కూడా మనకి ఎప్పుడు కూడా 0లోనే ఉండాలి. అంటే అన్లెస్ మనకి డిజైనింగ్లో ఏమైనా కావాలి అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ కూడా కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఈ కలర్ ఇక్కడ కూడా జస్ట్ క్లిక్ చేసుకొని నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని కింద చూడండి, ఇది బోల్డ్లో వద్దండి. అంటే ఏమైనా టెక్స్ట్ ఉంటే దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే బోల్డ్ అయింది సరే, అంటే బోల్డ్ టెక్స్ట్ కూడా అది ఆఫ్ చేయండి. అదే కొంచెం చిన్న ఇటాలిక్ చూడండి, జస్ట్ క్లిక్ చేస్తే చిన్న ఇటాలిక్గా చేంజ్ అయింది. ఓకే, సో ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు దీనిలో మనం చూసుకున్నాం కదా, స్టార్టింగ్లో చెప్పాను, జస్ట్ క్లిక్ చేస్తే మొత్తం అంతా ఆల్ క్యాప్స్ అయిందనమాట. ఇంత మనం జస్ట్ టైప్ చేసింది ఆల్ స్మాల్స్లో టైప్ చేసాం, కానీ ఆల్ క్యాప్స్ అయింది. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఇది టెక్స్ట్ చూడండి, జస్ట్ ఇది క్లిక్ చేసి ఇలాగా జస్ట్ డ్రాగ్ చేసి
క్లిక్ చేసాం చూడండి. అంటే ఇదంతా అంటే మిగతా టెక్స్ట్ అంతా నార్మల్ మనం ఎలా అయితే టైప్ చేసామో అలాగే ఉంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ పార్ట్ మాత్రం ఇలా అంటే క్యాప్స్లోకి. ఓకే, ఇప్పుడు అది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి జస్ట్ ఇప్పుడు మనం ఇచ్చేసాం సపోజ్. ఓకే, ఇందాక సేమ్ మళ్ళీ అదే క్లిక్ చేసి ఇప్పుడు అపాస్ట్రఫీ అంటే ఇప్పుడు క్లిక్ చేసాం అలా చూసారా, టెక్స్ట్ పైన వచ్చింది. అంటే సపోజ్ ఇప్పుడు మనం చాలా దగ్గర రాస్తుంటాం 1ST అంటే ఇప్పుడు ఏంది ఫస్ట్ రాయాలనుకోండి, జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇలాగా జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఫస్ట్. సో అలా దానికోసం ఇదన్నమాట. సో సేమ్ దాన్నే ఒకవేళ ఫస్ట్ కిందన ఇది ఈ సైజు కిందకి రావాలనుకోండి, జస్ట్ చూడండి ఈ కిందన అంటే ఈ 1కి కిందన అనమాట. సో నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మనకు వచ్చింది Ctrl+Z టెక్స్ట్ ఫర్ ఫోటోషాప్ ఉంది కదా. ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేసి జస్ట్ ఇలా ఇచ్చేస్తే అండర్లైనింగ్ జస్ట్ చూడండి, అంటే ఈ టెక్స్ట్ కిందన ఒక అండర్లైన్ అనమాట. అండర్లైన్ కావాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు. ఇంకోటి జస్ట్ మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని స్ట్రైక్ అంటే కొట్టేసాం అనమాట. డేవన్ రాసి చూడండి, మనం రాంగ్ వచ్చింది అనుకోండి టైప్ చేసి కొట్టేస్తాం కదా, అలాగనమాట. సో ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ ఇవి. ఓకే, ఈ కింద ఈ లైన్ ఏదైతే ఉందో మన ప్రజెంట్ అవసరం లేదు మనకి. ఇన్ కేస్ ఏమైనా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది ప్రజెంట్ అయితే మనకి ఈ కింద లైన్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పారాగ్రాఫ్ సెట్టింగ్స్కి వచ్చాం అనమాట. సో పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మన నార్మల్ క్యారెక్టర్ అనమాట, ఓన్లీ టెక్స్ట్ ఎలా రాసాం, జస్ట్ ఒక లైన్లో రాసాం. ఇప్పుడు సపోజ్ మనం డిలీట్ చేసి అంటగా డిలీట్ చేసి ఇప్పుడు ఎస్కేప్ కొట్టేసి ఓకే దీన్ని డిలీట్ చేసేయండి ఈ లేయర్ని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ నార్మల్గా హారిజాంటల్ టైప్ అంటే T ప్రెస్ చేసి జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇలాగా డ్రాగ్ చేస్తే ఒక పారాగ్రాఫ్ వచ్చింది, డిఫాల్ట్ పారాగ్రాఫ్ ఇది. ఓకే, ఇప్పుడు దీనికి అంటే ఈ పారాగ్రాఫ్ దేనికి యూజ్ చేస్తాం మ్యాక్సిమము అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏమైనా బ్రోచర్ డిజైన్ చేస్తున్నాం, లేదు అంటే ఒక న్యూస్ పేపర్కి దీనిగా డిజైన్ చేస్తున్నాం. న్యూస్ పేపర్లు ఇలాగే కదా ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు జస్ట్ ఇలా చూడండి డ్రాగ్ చేసాం కదా. ఇప్పుడు దీని తాలూకు ప్రాపర్టీస్ చూడండి, పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది, ఎందుకు ఇది ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. సరే, అదే ఇప్పుడు మనం చూడండి ఇది క్లిక్ చేసి సెంటర్ క్లిక్ చేసాం అనుకోండి, ఇదంతా సెంటర్కి వస్తుంది. అంటే ఏది ఈ సెలక్షన్ ఏదైతే ఉందో దీనిలో సెంటర్కి వస్తుంది అనమాట, ఈ స్పేస్లోని. అదే రైట్ సైడ్ ఇచ్చేసామండి, రైట్ అలైన్మెంట్ అన్నీ చూడండి, అన్నీ రైట్కి అలానే ఉంటుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకోండి, అన్నీ రైట్కి అలానే ఉంటాయి. అదే మళ్ళీ క్లిక్ చేయండి, ఇది లెఫ్ట్కి చూడండి, ఎస్కేప్ అన్నీ లెఫ్ట్కి అలైన్మెంట్. ఓకే, మళ్ళీ అదే క్లిక్ చేసి ఇప్పుడు చూడండి నార్మల్గా మనకి ఈ డాష్లు చూడండి, ఈ డాష్లు ఉన్నాయి కదా, ఇవన్నీ దేనికి వస్తాయి అంటే ఇక్కడ హైఫ్నెట్ ఇది క్లోజ్ చేస్తాం అనుకోండి, చూడండి ఇవి పోతాయి. అంటే పోవడం అంటే హైఫ్నెట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఏదైతే ఆ లెటర్లో ఎక్స్ట్రా ఏమైనా మిగిలిపోయింది అనుకోండి కింద లైన్కి వెళ్ళిపోతే మనం నార్మల్గా రాస్తాం కదా, చిన్న డాష్ ఇచ్చి అది దానికి ఆ ఇండికేషన్ దీని తాలూకు ఇంకా హాఫ్ పోర్షన్ కింద లైన్లో ఉంది అనేసి. సో అది మనకు అవసరం లేదనుకుంటే ఈ హైఫ్నెట్ తీసేస్తే అవి డైరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతాయి అవి. అంటే ఆ స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం జస్ట్ దీన్ని డ్రాగ్ చేస్తాం అనుకోండి, చూసారా ఆటోమేటిక్గా మనం ఇది ఒక చిన్నది చేస్తే ఆటోమేటిక్గా ఆ స్పేస్లో అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా చిన్న చేస్తే ఆ స్పేస్లో చూడండి ఇంకా. ఓకే, లేదు మనం డ్రాగ్ చేస్తాం అనుకోండి ఈ స్పేస్కి ఇలాగా. సో ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో పారాగ్రాఫ్ రాయడానికి అనమాట. సో ఇది రాస్తాం అయిపోయింది. ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేసాం అనుకోండి, సరే యాక్చువల్గా ఇదంతా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాస్ట్ లైన్ తప్పించి ఇక్కడ దాకా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా. సపోజ్ మనం ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసాం, సరే
ఇప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంది. ఇంకా డ్రాగ్ చేసాం అనుకోండి అంటే లైన్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అడ్జస్ట్ చేసుకొని ఒక్క లాస్ట్ లైన్ మాత్రమే వదిలేస్తుంది. సో ఇక్కడ చిన్న సింబల్ చూసారా లాస్ట్ లైన్లో, అదే ఇప్పుడు మనం సెంటర్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఏమైంది మొత్తం అంతా అడ్జస్ట్ అయిపోయి లాస్ట్ లైన్ మాత్రం సెంటర్కి ఉండిపోతుంది ఇక్కడ. అదే రైట్ చేస్తాం అనుకోండి రైట్ సైడ్కి వస్తుంది ఇలాగా పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, చూడండి ఇక్కడ మనం ఏమైనా టైప్ చేస్తాం అనుకోండి, సపోజ్ వచ్చింది టైప్ చేయండి, నో ప్రాబ్లం. చూసారా, అంటే దాని ఏదైతే ఎంత టెక్స్ట్ ఉన్నా కూడా దాని లాస్ట్ లైన్ మాత్రం అంతా ఫుల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూపిస్తుంది అలాగా. ఓకే, సో అది పారాగ్రాఫ్ ఇది అనమాట. సో ఇప్పుడు మనం కింద ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ కింద ఉంది, ఈ కింద ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ నుంచి ఎంత స్పేస్ ఇవ్వాలి అనేసి చూసారా. ఇదిగోండి జస్ట్ క్లిక్ చేసి అనుకోండి, ఇలాగా చేస్తే అంటే ఈ స్పేస్లో పారాగ్రాఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట అన్నిటికీ, ప్రతి లైన్కి. అదే జస్ట్ 0 చేసేయండి. అదే ఇప్పుడు ఇది సేమ్ ఇంకా ఇది క్లిక్ చేసుకొని చూడండి, జస్ట్ ఇలా పెంచాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఎంత స్పేస్ ఇవ్వాలి అంటే ఈ లైన్ నుంచి జస్ట్ ఇలా క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఈ లైన్ ఈ స్పేస్ మాత్రం ఉండిపోతుంది ఎంత ఎగన్ చేసినా కూడా సేమ్. ఓకే, అంటే ఇటు సైడ్ నుంచి ఎంత అయితే ఉందో అటు సైడ్ నుంచి మనం ఎంత కావాలంటే అంత. అంటే ఎగ్జాంపుల్ మనం వర్డ్లో ఎంఎస్ వర్డ్లో ఇవన్నీ పేజ్ సెట్టింగ్స్ చేసుకున్నాం కదా, అలాగా ఆ పేజ్ సెట్టింగ్స్ టైప్లో అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేసి అంటే ఈ రెండు ఆప్షన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, జస్ట్ క్లిక్ చేసి అనుకుంటా అంటే పారాగ్రాఫ్ స్టార్టింగ్ మనం రాస్తుంటాం, ఐడియా ఉంటుంది మీకు. అంటే చదివిన వాళ్ళకి తెలియాలి కాబట్టి అంటే ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది అనేసి ఇలాగ. అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ మనం ఇక్కడ రాసాం అనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి సేమ్ ఇదే లెవెల్లో ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఎంటర్ చేసాం అనుకోండి, సపోజ్ ఎంటర్, అది కూడా ఇదే దానిలో పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. ఓకే, డబుల్ క్లిక్ చేయండి, ఇది ఆఫ్ చేసేయండి, లెఫ్ట్ ఆన్లైన్ తీసుకుని చూసారా. అంటే మనం ఇందాక ఈ స్పేస్ ఇచ్చాం ఎందుకంటే 53 ఉంది. సో దీన్ని 0 చేయండి, 0 చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్, ఆటోమేటిక్ చూడండి మొత్తం ఈ చివరి మళ్ళీ నార్మల్ అడ్జస్ట్ అయిపోయింది. ఇదే వచ్చి ఇక్కడ మనం ఇచ్చిన ఈ స్పేస్. ఓకే, పారాగ్రాఫ్ స్పేస్. ఓకే, డబుల్ క్లిక్, దీన్ని 0 చేయండి, చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్, నార్మల్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సరే ఇవి దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేసి అనుకోండి చూడండి, అంటే పారాగ్రాఫ్కి మధ్యన స్పేస్ అండి ఇది. అంటే ఈ పారాగ్రాఫ్కి ఈ కింద పారాగ్రాఫ్ మొత్తం అంటే ఎన్నైతే మనం ఎంటర్ ప్రెస్ చేసి సపరేట్ చేసాం చూడండి, ఇక్కడ సపరేట్ చేసాం అనుకోండి, ఎంటర్ చేస్తే చూడండి ఇది స్పేస్, ఈ స్పేస్ మధ్యలో అన్నమాట. సో పారాగ్రాఫ్ మధ్యలో ఉన్న స్పేస్ ఇది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసి చూడండి, ఇది 0 చేసేయండి. ఓకే, దీన్ని చూడండి సేమ్ అంటే నార్మల్గా మీద నుంచి ఈ రెండు ఒకేలా పనిచేస్తాయి. ఏంటంటే ఇది ఈ స్టార్టింగ్ మీద నుంచి దీనికి అంటే ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఎంతైతే ఉందో అది డిఫైన్ చేస్తుంది. ఇదేమొచ్చి దీనికి పారాగ్రాఫ్ డౌన్లో అంటే ఎండింగ్లో ఎంత ఇవ్వాలి అన్నది ఇది డిఫైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ రెండు ఒకటే మ్యాక్సిమం. సో కాకపోతే ఇది చూడండి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చినట్టు అప్ డౌన్, ఇక్కడ కూడా అప్ డౌన్ ఇచ్చారనమాట. సో అంతే, ఇది ఈ పారాగ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఓకే చేసుకున్నాం. ఓకే, దీన్ని గ్లేడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ క్యారెక్టర్లు రెండు తీసుకున్నాం. నార్మల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ క్లిక్ చేసాం. సపోజ్ ఫోటోషాప్, ఫోటోషాప్ క్లిక్ చేసాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఇలా అనుకున్నట్టు జస్ట్ క్లిక్ చేసి
అన్ని క్యాప్స్లో పెట్టుకొని బోల్డ్లో పెట్టుకున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు దీని తాలూకా బ్లెండింగ్ ఆప్షన్స్ చూద్దామండి. అంటే దీన్ని ఇప్పుడు మనం కొంచెం డెకరేటివ్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకే, రఫ్గా దీని మీద చూడండి, ఇక్కడ లేయర్ వచ్చింది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ లేయర్ స్టైల్స్ వస్తాయి. అంటే దీని తాలూకా స్టైల్స్ బెవిల్ అండ్ ఎంబోస్ కనబడుతుందా చూడండి. జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ బెవిల్ అంటే డెప్త్ చూడండి కనబడుతుందా. సో దీన్ని జస్ట్ కంట్రోల్ చేస్తుంది. సరే, కౌంటర్ టెక్స్చర్ చూడండి, అంటే జస్ట్ బల్జ్ అనేట్టు వస్తుందండి సైజ్కి. చూడండి, సపోజ్ మనం కలర్ తీసుకుందాం. ఓకే, సాఫ్ట్నెస్, ఓకే, దూరం ఎంబోజ్, స్ట్రోక్ వైట్లో ఉంది కాబట్టి చూడండి స్ట్రోక్. ఓకే, ఇది క్లోజ్ చేయండి. ఇన్నర్ షాడో ఎల్లో ఉంది కాబట్టి చూడండి బ్లాక్ పెట్టామనుకోండి. డెప్త్, సైజ్ పూర్తి బ్లాక్ కాకుండా జస్ట్ అలా చేసాం. అంటే ఇవన్నీ ఆప్షన్స్. ఓకే, ఇన్నర్ షాడో, ది అవుటర్ ఇన్నర్ గ్లో, సరే ఇన్నర్ గ్లో అంటే దీని తాలూ ఇన్సైడ్ గ్లో అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇవి. సో ఇవన్నీ దీని గురించి నేను ఎగ్జాక్ట్గా అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఉంటుంది. అంటే ప్రతిదీ ఇన్నర్ గ్లో దేనికి యూజ్ చేస్తాం, ప్లస్ కలర్ ఓవర్లే దేనికి యూజ్ చేస్తాం, ఈ గ్రేడియంట్ ఇందాక మనం చెప్పాను కదండి మీకు. ఈ టెక్స్ట్ టూల్ ఏదైతే ఈ డాటెడ్ టెక్స్ట్ టూల్ ఏదైతే ఉందో దాన్ని వాడినప్పుడు ఈ గ్రేడియంట్ యూజ్ చేసుకోవడం అటువన్నీ. జస్ట్ ఈ ప్యాటర్న్ అంటే ఈ ప్యాటర్న్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. కానీ గ్రాస్లో ఉంది, గ్రాస్ క్లిక్ చేసి గ్రాస్లో మారడం. ఓకే, సో అలాంటివన్నీ. అవుటర్ గ్లో దీని తర్వాత అవుటర్ దీని మీద అనమాట. ఓకే, సో అవుటర్ గ్లో. డ్రాప్ షాడో అంటే షాడో ఎంత షాడో చూసారా చూడండి. షాడో ఒపాసిటీ, డిస్టెన్స్, ఓకే, స్ప్రెడ్, సైజ్, సరే 3D దాంట్లో ఎలా కనబడుతుందో. సో ఇవన్నీ ఒకసారి జస్ట్ చెక్ చేయండి. ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ అన్నిటి కూడా నేను మళ్ళీ మంచి వీడియో చేస్తాను. సో ఇది టెక్స్ట్ టూల్ ఈరోజు. ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, గుడ్ లక్.